484 రోజులుగా కుటుంబం పడ్డ వేదన తీరింది. వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయి. 16 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఒక్కగానొక్క తమ్ముడి కోసం తల్లడిల్లుతున్న కన్న పేగుకు స్వాంతన లభించింది. భర్త కోసం భార్య చేసిన ప్రార్థనలు ఫలించాయి. నాన్న ప్రేమ కోసం పరితపిస్తున్న పిల్లల ఆనందం అంబరమంటింది. అన్న రాకక ఎదురు చూస్తున్న చెల్లికి కొన్నంత ధైర్యం వచ్చింది. ధర్మం గెలిచింది, న్యాయం పలికింది. జగన్కు బెయిల్ లభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది. దేవుడి కరుణ, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లోని తెలుగు వాళ్ళందరి అభిమానం వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. 16 నెలల సుదీర్ఘ కాలం తర్వాత జగన్ జైలు నుంచి బయటకు వస్తున్నారన్న ఆనందం విజయమ్మ కళ్ళలో కనిపించింది. 2 రోజులు తక్కువ 16 నెలలైంది జగన్ బాబుని లోపల పెట్టి జైల్లో పెట్టి. ఎవరింత శత్రువు ప్రయత్నం చేసినా కూడా దేవుడు గొప్ప దేవుడు. దేవుని దయ వల్ల, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరూ కూడా, అంటే రాష్ట్రంలోనే కాకుండా వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా తెలుగు వారందరి ప్రార్థనలు, మరి వారి సహకారము, వారి ప్రార్థనలు అన్ని కూడా ఈరోజు జగన్ బాబుని బయటకు తీసుకొచ్చినాయని చెప్పాలి. ప్రజలందరూ కూడా మరి జగన్ బాబు లేని ఆబ్సెన్స్ లో, రాజశేఖర రెడ్డి గారు లేని మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత, జగన్ బాబు లేనప్పుడు ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో ఎన్నో ఆటపోట్లకు తట్టుకొని, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకొని ప్రజలందరూ నిలబడి ఈ పార్టీ నిలబెట్టినందుకు జగన్ బాబు నాయకుడిగా మరి ఆ బిడ్డను ఈ రోజు బయటకు వస్తున్నాడంటే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలందరికీ కూడా. జగన్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన వదిలిన బాణంలో ఆనందం అంతా ఇంత కాదు. So the wait has been very long, so the rejoicing also has been very strong. So we feel that God has given us justice. The public response is very good. The affection they have for Dr. Rajshekar Reddy is amazing. No matter which region, Telangana, Rayalaseema or coastal, the affection has been universal in every region for Dr. Reddy. And there were people coming up and saying, your dad did this, your dad's government did this, you know. There were so many beneficiaries that still remembered what he did. And that regard is passed on to his son, Jagan Mohan Reddy. They think that Mr. Jagan Mohan Reddy, as the heir of Dr. Rajshekar Reddy, is going to bring back that same development, that same era, that same welfare that he thought of. Yes. So they are absolutely... So YSRCP has made its way into crores, into the hearts of crores of people. 16 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్న జగన్ సతీమణి వైఎస్ భారతి ఆనందానికి అవధులు లేవు. ఆత్మీయులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషుల మధ్య ఆమె సందడిగా గడిపారు. చాలా సంతోషంగా ఉంది. మా దేవుడు చాలా దయ చూపించినాడు మా మీద. చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్, we got it. After 16 months, almost 16 months, another 4 days it's 16 months. God's grace, we got it. Very, very happy. I want to look at only today's judgment. I want to be happy for today. My children, myself, my mother-in-law, my sister-in-law, all of us are waiting for him. మొత్తానికి ప్రజా దీవెనలు ఫలించాయి. ప్రజల ఆకాంక్ష నెరవేరింది. జగమంత జగన్ కుటుంబంలో 40 రోజుల ముందే దీపావళి వచ్చేసింది.